జై హో. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఆయన 3వ తరం ఉపాధ్యాయుడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చరిత్ర విభాగంలో నిన్నటి ఆచార్యుడు. ఆయనే ప్రొఫెసర్ కెఎస్ఎస్ శేషన్. రెవల్యూషన్ అయినా చారిత్రక ఎవల్యూషన్ అయినా ఆసక్తి కలిగేలా పాఠాలు బోధించిన ఆ చరిత్రకారుడు ఇప్పుడు కర్షకుడిగా మారారు. చిత్తూరు జిల్లాలోని తన స్వగ్రామంలో ఉద్యాన సేద్యం చేపట్టి నవచరిత్ర రాస్తున్నారు. మట్టి పరిమళాల మధ్య పంట చేలో పొదరిళ్లు కట్టారు. బొల్లారం అశ్వికతల తిరుగుబాటైనా, బోల్షేవిక్ రెవల్యూషన్ అయినా కరవు కాటకాలను దూరం చేసిన కాటన్ దొర కబుర్లు, వాణిజ్య వ్యవసాయాలు, తెల్లదొరతనంపై తిరుగుబాటుతో ఉరికొయ్యల ఊయలలోకిన వీరులైన పాలెగాళ్లు, అన్ని చరిత్రలన్నీ కళ్ల ముందుంచే ఆ మాస్టారు ఓ నడుస్తున్న చరిత్ర. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేసిన ఆ ఆర్థిక చరిత్రకారుడు ప్రొఫెసర్ శేషన్ తమ చరిత్ర, మూలాలు, సంస్కృతి తెలియని వ్యక్తులు, వేర్లు లేని చెట్ల లాంటి వారని అంటారు జమైకా రచయిత మార్కస్ గర్వే. అంటే తమ గుర్తింపును కాపాడుకోవాలంటే వారి పుట్టిన గడ్డతో, ప్రజలతో బంధాన్ని కొనసాగించాలి. శేషన్ కుటుంబం విశ్వసించేది ఇదే. మాది సొంతూరు ఇక్కడికి దగ్గరే అండి. అబౌట్ 3 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడికి. నేను పుట్టి పెరిగిందంతా కూడా ఆ గ్రామంలోనే. మా ఫాదర్ అక్కడ హెడ్ మాస్టర్గా ఉండేవారు స్కూల్లో. మా మదర్ హౌస్ వైఫ్. ఎలిమెంటరీ స్కూల్ అంతా కూడా ఇక్కడే చదివాము. ఇక్కడ ఐరాల అని హై స్కూల్ ఉంది, అక్కడ ఎస్ఎస్ఎల్సి ఇక్కడే చదువుకున్నా. దాని తర్వాత తిరుపతిలో ఎస్వి ఆర్ట్స్ కాలేజ్లో ఇంటర్మీడియట్, యూనివర్సిటీలో డిగ్రీ చేశాము. దాని తర్వాత ఎంఏ మద్రాస్ యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేసిన తర్వాత కొంతకాలం మదనపల్లిలో నేను లెక్చరర్గా పనిచేశాను. అక్కడి నుంచి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా వర్క్ చేసి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా ఉండి అక్కడ రిటైర్ అయినా హైదరాబాద్లో. ఇప్పుడు ఈ చరిత్రకారుడు కర్షకుడిగా మారారు. చిత్తూరు జిల్లాలో స్వగ్రామం ఎర్రేపల్లిలో తన 8 ఎకరాల బంజరు భూమిని మామిడి తోటగా మార్చారు. ఇది మా ఫ్యామిలీ ప్రాపర్టీ అండి. దాదాపు 40 ఏండ్లు ఇది వ్యవసాయం మాత్రం చేస్తున్నాము. 2002 ఏప్రిల్లో దీన్ని ప్రారంభించాము. దీన్ని ఒక పద్ధతిలో మామిడి తోపు పెంచాలనేటువంటి ఉద్దేశం ఏర్పడిన తర్వాత మేము ఈ 2.5 yearsగా దీనికి కాన్సన్ట్రేట్ చేసి మొదట కంచె వేపించేసాం చుట్టూ. బోధనకు, చారిత్రక పరిశోధనకు అంకితమైన శేషన్ ఎందరో పరిశోధకులకు గైడ్గా దిశా నిర్దేశం చేశారు. అకాడమిక్ లైఫ్ నుంచి టు కమ్ ఫర్ అగ్రికల్చర్ ఈజ్ నాట్ ఈజీ ఆర్ స్మాల్ థింగ్. ఎందుకంటే దాదాపు 40 years అకాడమిక్లో ఉండి ఐ హ్యావ్ టాట్ ఎట్ ఎంఏ లెవెల్ అండ్ ఐ హ్యావ్ ప్రొడ్యూస్డ్ 9 PhDs, అబౌట్ 25 MPhils. పూర్తిగా కూడా అకాడమిక్ వరల్డ్లోనే నిర్ణయించుకొని హైదరాబాద్లో సెటిల్ కావడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో అగ్రికల్చర్ హ్యాస్ బీన్ మై ప్యాషన్. అది ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ డెసిషన్. శేషన్ జీవిత భాగస్వామి కెఎస్ రాజేశ్వరి ప్రకృతి ఆరాధకురాలు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఎదిగి వచ్చిన మూలాలు, ఈ మట్టి పరిమళాలను పిల్లలు మరిచిపోరాదని ఆకాంక్షించారు. శేషన్ ఆమె కలల సాకారానికి స్వగ్రామానికి వచ్చి మామిడి తోట వేసి పొదరిల్లు లాంటి ఫామ్ హౌస్ నిర్మించారు. కల నిజం కాకముందే దూరమైన సతీమణి జ్ఞాపకార్థం ఎర్రేపల్లిలో బస్సు షెల్టర్ నిర్మించారు శేషన్. వారి ఏకైక కుమార్తె స్తపద ఓ ఆర్కిటెక్ట్ ను వివాహం చేసుకున్నారు. కుమారుడు కేదార్నాథ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా, కోడలు లెక్చరర్ గా పనిచేస్తున్నారు. వీరంతా హైదరాబాద్ లో నివసిస్తున్నారు. మా కుటుంబంలో కొంతవరకు ఇది డిస్లొకేషన్, ఎందుకంటే మా పిల్లలంతా కూడా హైదరాబాద్లో ఉన్నారు. కానీ దే ఆర్ ఆల్సో వెల్ సెటిల్డ్, కాబట్టి నిశ్చింతగా ఇక్కడ ఉండేటువంటి అవకాశం లభించింది. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో చిన్న ఫామ్ హౌస్ తయారు చేసాం. మా పూర్వీకులు దే హ్యావ్ ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ దేర్ గుడ్ విల్ హియర్. ఆ కాన్ఫిడెన్స్ తోనే నేను ఇప్పుడు దో ఐఎమ్ అలోన్ సెవరల్ వీక్స్ ఐ స్టే హియర్. ప్రొఫెసర్ శేషన్ తమ కుటుంబంలో 3వ తరం ఉపాధ్యాయుడు. ఆయన తాత ఒక అధ్యాపకుడు, తండ్రి ఉపాధ్యాయుడే. తనయుడు శేషన్ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు. బోధన, పరిశోధన ఆయనకు ప్రాణం. వ్యవసాయం చేస్తున్నా విద్యాంశాలపై తన ఇష్టం కొంచెం కూడా తగ్గలేదు.
మేము దీనిపైన వ్యవసాయాన్ని ప్రాసెస్ ఆఫ్ కల్టివేషన్ చూసేవాళ్ళం, కానీ మా కుటుంబ నేపథ్యం ఏంటంటే ఉపాధ్యాయులుగానే ఉన్నారు కాబట్టి ఫాదర్ కానీ మా గ్రాండ్ ఫాదర్ కానీ వాళ్ళు ఎవరికి కూడా భూములు ఉండేవి. శేషన్ రాసిన ఎర్లీ యాంటీ బ్రిటిష్ రీవోల్ట్స్ ఇన్ ఆంధ్ర అనే పుస్తకం ఆంధ్ర, హైదరాబాదులో బ్రిటిష్ వ్యతిరేక తొలి తిరుగుబాట్లు పేరుతో తెలుగులో ప్రచురితమైంది. తెలుగు అకాడమీ అభ్యర్థనతో తన ఆంగ్ల పుస్తకాన్ని శేషన్ స్వయంగా తేనీగించారు. శేషన్ పాలెగార్ల వీరోచిత గాథలను ఎంతో ఆసక్తిదాయకంగా వివరిస్తారు. పాలెగాడి కోట ముందు టీవీగా నిలుచొని ఆయన ఆ చరిత్ర వివరిస్తుంటే ఆరు బయట తరగతి గదిలా బావుంటుంది. ఈ కొండకు దుర్గం అని పేరండి. విజయనగర సామ్రాజ్య కాలం నుంచి కూడా పాళేగారులని ఉండేవాడు. ఈ ప్రాంతాన్ని ఆ రోజుల్లో పుల్లూరు పాళేగారు పాలించేవాడు. శత్రువులు వచ్చిన సందర్భంలో ఈ కొండపైకి వెళ్ళిపోయి అక్కడ పెద్ద కోట కట్టుకుండేవాడు. 1804లో అంటే దాదాపు 220 సంవత్సరాలకు ముందుగా బ్రిటిష్ వారికి ఈ పాళేగారులకు యుద్ధం జరిగింది. పుల్లూరు పాళేగారిని ఎదిరించినప్పుడు కంపెనీ సైనికులంతా కూడా వచ్చి తమ ఫిరంగులతో ఈ కొండపైన స్థావరం ఏర్పరచుకున్నటువంటి పాళేగారిని వాళ్ళు అటాక్ చేశారు. వాళ్ళ ధాటికి భయపడి అతను కిందికి ఆ జత్తు నుంచి కిందికి దిగేసి ప్రక్కన ఉండేటువంటి కడప జిల్లాకు వెళ్ళి అక్కడ థామస్ మన్రోకు లొంగిపోయాడు. దాని తర్వాత బ్రిటిష్ వారి పరిపాలనకు ఈ ప్రాంతం అంతా కూడా రావడం జరిగింది. కరువు కాటకాలపై శాస్త్రీయ అధ్యయనంలో శేషన్ నిపుణుడు. ఈ కరువుల్లో అత్యధికం మానవులు తెచ్చినవేనని అంటారు. డొక్కల కరువు నుండి గొప్ప బెంగాల్ కరువు వరకు ఆయన వాటిని లోతైన మానవ వైఫల్యాలుగా, విషాదాలుగా చూశారు. ఇక్కడ వచ్చిన తర్వాత దాదాపు 36 ఆర్టికల్స్ రాశాం. దాంట్లో ఎర్లీ యాంటీ బ్రిటిష్ రివోల్ట్స్ అని చెప్పి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక పబ్లికేషన్. పాళేగార్ల విప్లవం గురించి, ఈ కొండపైన జరిగినటువంటి ఆ యుద్ధం గురించి కూడా రాయడం జరిగింది. తర్వాత ఇంకొక పుస్తకం ఫ్యామిన్స్ అండ్ ఫ్యామిన్ రిలీఫ్ మెజర్స్ అని చెప్పి రాయలసీమ ప్రాంతంలో కరువులు సంభవించడం, ఆ కరువులు కారణాలు ఏంటి, 19వ శతాబ్దంలో జరిగినటువంటి సమాచారాన్ని అంతా కూడా క్రోడీకరించి దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. లాభదాయక సేద్యంలో ఉద్యానవన పంట కీలకమని గుర్తించిన శేషన్ తన స్వగ్రామంలో మామిడి తోట వేశారు. 8 ఎకరాలు ఇది. ఈ 8 ఎకరాల్లోనూ 450 చెట్లు పెట్టాము. అందులో సగం తోటాపురి అంటే బెంగళూరు అంటారు, సగం నీలం చెట్లు పెట్టడం జరిగింది. గెస్ట్ హౌస్ లాగా ఒకటి కట్టుకున్నాము ఇక్కడ ఉండడానికి. ఇక్కడ చాలా స్వచ్ఛమైనటువంటి గాలి, మంచి కూరగాయలు దొరుకుతుంది. అమెరికన్ రచయిత హెన్రీ డేవిడ్ థోరో రాసిన వాల్డెన్ అనే పుస్తకం శేషన్ ను ఎంతో ప్రభావితం చేసింది. మహాత్మా గాంధీని ప్రభావితం చేసిన పుస్తకం అది. ఈ పుస్తకంలో భావాలు శేషన్ మనసును తాకాయి. ఆయన జీవన శైలినే మారిపోయింది. డేవిడ్ థొరియో ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించి అతడు చాలా సాధించాడు. కానీ తర్వాత కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఊరికి దూరంగా వెళ్ళి తన యొక్క పొలంలో 2 years 2 months and 2 days హీ స్టేడ్ అలోన్. అది నేను చదివిన తర్వాత లెట్ us ఆల్సో ట్రై అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడే వచ్చి ఈ 2 yearsగా ఉండడం నాకు చాలా మానసికంగా చాలా ఉల్లాసాన్ని కలిగించింది. నగరం విడిచి వచ్చి ఓ మారుమూల గ్రామంలో ఎక్కువ కాలం స్థిరపడడం అంత తేలికేమీ కాదు. ఫార్మ్ పరంగా నాకు చాలా సంతృప్తినిచ్చేటువంటిది ఏంటంటే ఇక్కడ చాలా ఉదయం సూర్యోదయం నుంచి కూడా సూర్యాస్తమయం వరకు దెర్ ఇస్ నో మూమెంట్ విచ్ ఇస్ డల్. ఎవ్రీ మూమెంట్ ఈస్ వెరీ లివింగ్ అండ్ ఛాలెంజింగ్.